నెల్లూరు రూరల్ రామలింగాపురం అండర్ బ్రిడ్జి రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 తరాల వరకు ఈ రోడ్డు ఉపయోగపడుతుందని, అందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర కమిషనర్ వైవో నందన్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, 19వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, స్థానిక టీడీపీ నాయకులు మదన్ కుమార్ రెడ్డి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే 2-3 తరాలకి వారు మేలు చేసినట్టు అవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మరింత కష్టించి పనిచేయాలని చెప్పి ఇంకా ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా, ఎందుకంటే నెల్లూరు రూరల్కి ఎంత చేసినా తక్కువే, నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. మా కమిషనర్ అందరి గారు అన్ని రకాల సహకరిస్తున్నారు. మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరాన్ని ఏ విధంగా చూస్తున్నారు, నెల్లూరు రూరల్ను కూడా అదే విధంగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి స్థాయిలో వారు సహకరిస్తున్నారు. అందరి సహాయ సహకారాలతో ఎక్కడా కూడా వివాదాలు ప్రతివాదాలు లేకుండా కలిసి వచ్చి అందరినీ కలుపుకొని, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా, తెలుగుదేశం పార్టీయా, మిత్రపక్షాలు జనసేన బీజేపీ, లేదు ప్రతిపక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, కమ్యూనిస్ట్ పార్టీలా, కాంగ్రెస్ పార్టీయా తేడా లేకుండా కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామి నిలబెడతామని, 10 కాలాల పాటు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు అభివృద్ధి పనులు జరిగాయంటే ఫలాని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పుడు అని ప్రజలందరూ కూడా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తాం. ఇంకా సూచనలు సలహాలు చెప్పాలని, ఏదైనా సరే విమర్శలు సైతం చెప్పాలని, సద్విమర్శలు అయితే నేను సిద్ధంగా ఉన్న స్వీకరించేదానికి. చిట్ట నా మాటలు ముగించే ముందు ఒక మాట, ఈ రోడ్డు అధ్వానంగా ఉంది నాకు తెలుసు, కానీ ఒకరోజు మహేష్ గారిని ఒక టీచర్ హర్నాపురంలో ఉంటారు, మహేష్ గారిని టీచర్ నాకు ఫోన్ చేశారు. వారెవరో నాకు పరిచయం కూడా. నేను మహేష్ గారండి టీచర్ని, చెప్పండి సభ్యత చెప్పండి అన్న, అధ్వానంగా ఉంది ఆ రోడ్డు, ఎక్కడెక్కడో రోడ్లు వేస్తున్నారు, రోజు 1,00,000 మంది ఈ దారి గుండా వెళుతూ ఉంటారు, ఇక్కడ రోడ్డు ఎందుకు వేరాయన నిజమే కదా ఆయన ఆవేదన అని చెప్పని వెంటనే పక్క రోజే కమిషనర్ గారు తీసుకుని ఇక్కడికి వచ్చి చూసాం. దేవుడు దయతలిచాడు, పొంగూరు నారాయణ గారు సహకారం అందించారు. అంతిమంగా కామన్ మ్యాన్ ఒక టీచర్ ఫోన్ చేస్తే స్పందించి చేశాను తృప్తి నాకు మిగిలింది. ఈ యొక్క సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సహాయ సహకారాలతో, మన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు అందరూ కూడా కలిసి, ముఖ్యంగా భానుశ్రీ గారు అయితే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవ్రీడే దీని మీద ప్రత్యేక చొరవ చూపించారు. అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారు కూడా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా ఈ రోడ్డుని, ఈ కల్వర్ట్ని తీర్చడంలో మరి కొన్ని అవాంతరాలు ఎదురైనప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాము. ఏది ఏమైనా ఈరోజు ఒక సర్వాంగ సుందరంగా ఒక మంచి రోడ్డు, ఒక 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక పైప్ కల్వర్ట్ కూడా సరిగా పనిచేయట్లేదంటే దాన్ని కూడా తీసి, అదనపు భారమైనప్పుడు కూడా దాన్ని మనం సహృదయంతో ముందుకు తీసుకెళ్ళాము. ఆ కల్వర్ట్ని బాక్స్ కల్వర్ట్గా మార్చాము. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అతి తక్కువ కాలంలో చేసినందుకు ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే గారి యొక్క వారి యొక్క ఉన్నటువంటి ముందు చూపు, అదేవిధంగా వారి యొక్క సోదరులు భానుశ్రీ గారు అందరూ కూడా సహకరించారు. మదన్ మోహన్ రెడ్డి గారు అందరూ కూడా, వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ విధంగా నెల్లూరు రూరల్ చూసుకున్నట్లయితే రేపు సోమవారం రోజున మొదలపూర్ రోడ్డు ప్రారంభం కాబోతా ఉంది. ఈ విధంగా వేగవంతంగా కిలోమీటర్లు 100 కిలోమీటర్ల ట్రైన్లు కానివ్వండి, రోడ్లు కానీ జరుగుతూ ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది ఆక్రమణదారులు కొత్తగా కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేస్తూ ఉంటే మళ్ళీ వాటిపైన ఆక్రమణలు చేస్తూ ఉన్నారు. లక్షల రూపాయలు పెట్టి ఆక్రమణలు తొలగిస్తూ ఉంటే మళ్ళీ ఆక్రమణలు చేస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో, అదేవిధంగా అందరి ప్రజల యొక్క సహకారంతో ఈ నగరాన్ని మనం ఎంత సుందరంగా అయితే తీర్చిదిద్దుతున్నామో దాన్ని నిలబెట్టడానికి అందరూ సహకరించాలని, ఆక్రమణదారులు ఎక్కడంటే అక్కడ ఫుట్పాత్ల మీద బండ్లు పెట్టడము లేదా బంకులు పెట్టుకోవడం, ఒకరి స్వార్థం కోసం 10 మందికి ఉపయోగపడే రోడ్లని, డ్రైన్లని ఆక్రమించొద్దని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మంత్రివర్యులు కూడా సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ సమక్షంలో కమిషనర్గా మాట చెప్తూ ఉన్నారు, మీరు చెప్పింది 100% నిజం. అంటే అలాంటి అనుమానం ఎక్కడ రాజీ పడవద్దు. ముందుగా వారికి తెలియజేయండి, లేదనుకుంటే కఠిన చర్యలు తీసుకోండి. ఒక్కరి కోసం
1000 మంది ఇబ్బంది పెట్టాలంటే అది పద్ధతి కాదు. అదేవిధంగా మనం డ్రైన్లు కడుతూ ఉన్నాం. ఆ డ్రైన్లు అవుట్లెట్లు అన్నీ ఆక్రమించేస్తున్నారు. డ్రైన్లు అవుట్లెట్లు ఆక్రమించి వాటిని మూసివేసిన తర్వాత ఈ డ్రైన్లు కట్టేంత కట్టుకుంటే ఎంత. కాబట్టి ఎక్కడైతే డ్రైన్లు అవుట్లెట్ మూసేసి ఉన్నారో ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకి మున్సిపల్ అధికారులకి చెప్పి ఉన్నా, వారం రోజుల నుంచి అదే పనిలో ఉన్నారు. మొత్తం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కడైతే అవసరం లేని చోట మేము వెళ్ళాం. కానీ అవసరం ఉండే చోట ఎంత పెద్ద బిల్డింగ్ అయినా, ఎంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అయినా, ఎంత పెద్ద ఆక్రమణ అయినా తొలగించి తీరుతాం. దాంట్లో 2 ఆలోచన. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరులో ఉన్న రామలింగాపురం అండర్బ్రిడ్జికి సంబంధించి దాదాపు 1,15,00,000 రూపాయలతో మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీంట్లో 60 లక్షల రూపాయలతో ఏదైతే 600 మీటర్ల రోడ్డు కానీ, 60 మీటర్లతో 30 లక్షల బాక్స్ కలౌట్ కానీ, అదేవిధంగా ఫుట్పాత్ మీద టైల్స్ కానీ ఇవన్నీ కూడా వేసి దీనికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవి లేకుండా చేయడానికి 60 రోజులుగా అందరం కలిసి అటు కార్పొరేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ, ఆర్ఎన్బి వారు కానీ, అదేవిధంగా కాంట్రాక్టర్ సురేష్ గారు కానీ, స్థానికంగా ఉన్న నాయకులు వానశ్రీ గారు, మదన్ కుమార్ రెడ్డి గారు, మిగతా అందరూ స్థానిక నాయకులు అందరితో కలిపి 10-15 సార్లు దీని మీదకి వచ్చి అందరు తిరిగి కూడా ఎప్పటికప్పుడు అందరి సలహాలు సూచనలు తీసుకుని దీన్ని పూర్తి చేయడం నిజంగా కూడా చాలా సంతోషం. ప్రత్యేకంగా ఇన్ని రోజులు ఈ ట్రాఫిక్ లేనందుకు సహకరించిన నెల్లూరు నగర ప్రజలందరికీ, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి, శాసనసభ్యులు సేదరెడ్డి గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారో, ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిరంతరం కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక శంకుస్థాపన, ఏదో ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానిక కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ కమిషనర్ నందన్ గారికి, మిగతా ఇంజనీరింగ్ సిబ్బందికి కానీ, ఆర్ఎన్బి వారికి కానీ, కాంట్రాక్టర్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరంలో వర్షం పడితే ఈ యొక్క రామలింగాపురం దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జి ఎప్పుడూ కూడా నీళ్లతో నిండిపోయి ట్రాఫిక్కి అంతరాయం కలిగి ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బ్రిడ్జిని బాగా చేసి ఈ యొక్క ట్రాఫిక్ సమస్య లేకుండా చేసినారు. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకున్నాము వాళ్ళ యొక్క అభిప్రాయం. చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మా వాటర్ కార్పొరేటర్ అయినటువంటి జ్యోతిప్రియ గారి భర్త నూతన ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సేదర్ రెడ్డి గారు దీన్ని దగ్గరుండి అధికారులతో మాట్లాడి దీని అభివృద్ధికి పాటుపడ్డారు. అటు ఇటు టైల్స్ వేశారు, పాదచారులు నడిచేదానికి, కూరగాయల మార్కెట్కి వెళ్ళేవాళ్ళు కానీ, రెండవది కాలేజీకి వెళ్ళే విద్యార్థులు కానీ, చిన్న చిన్న వాహనాలు వేసుకొచ్చే 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి పక్క ఆర్టీసీ పోవాలన్నా, బస్ స్టాండ్, కూరగాయల మార్కెట్కి పోవాలన్నా, కాలేజీలకు పోవాలన్నా ఇదే రహదారి మెయిన్. నెల్లూరు నడిబొట్టున ఉంటుంది ఇది. 19వ వార్డుకి ఆనుకొని ఉండే రూరల్ నియోజకవర్గం ఇది. అందువల్ల దీన్ని అభివృద్ధి చేశారు. అటు ఇటు టైల్స్ వేయించారు కొత్తగా, నీళ్లు నిలబడకుండా సిమెంట్ రోడ్డు వేశారు. ఆ పక్క కాలం ఉంటే దాన్ని తవ్వించి దాన్ని చాక్టింగ్గా దాన్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాన్ని నీళ్లు నిలబడేటట్టు చేయకుండా మామూలుగా ఎవరికి ఆనందంగా కలిగేటట్టు చేశారు. తర్వాత వచ్చి ఈ 19వ వార్డు కృషికి రూరల్ ఎమ్మెల్యే గారు చాలా ముందు చూపు ఆలోచనతో ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఆయన సహకారం లేకపోతే ఈరోజు ఈ బ్రిడ్జి వచ్చేది కాదు. రూరల్ ఎమ్మెల్యే చెప్పిందే చేస్తాడన్న మాటకి ఇది కట్టుబడి ఉంటుంది. ఈ బ్రిడ్జి అనే నిదర్శనం. ఆయన కానీ చేయకపోతే ఈరోజు ఈ విధంగా ఉండేది కాదు. దానికి సహకరించి మా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారే దీన్ని అభివృద్ధి పడేదానికి ఎంతో చేయూతనిచ్చి ముందు చూపు ఆలోచనతో సేదరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పి ఇది చేయాలన్నా అని చెప్పని మా రామలింగాపురం వాసులందరికీ ఎంతో చిరకాల వారు చెప్పాలి, ఇది బ్రిడ్జి బాగు చేయాలని. ఇప్పుడు దానికి అటు వాల్చుకున్న పెయింటింగ్ బొమ్మలు కానీ, టైల్స్ కానీ నడుస్తుంటే అసలు ఒక అనుభూతి కలగద్ది. ఇంత బాగా చేశారా ఈ బ్రిడ్జి అని చెప్పని రూరల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జి చేయడం అనేది ఒక మిరాకిల్ లాంటిది. ఇది ఒక్కసారి అందరూ వచ్చి చూసి మీరు అప్పుడు చెప్పండి రూరల్ ఎమ్మెల్యే చెప్పిందే చేస్తాడు అన్న మాటకి నిదర్శనంగా ఇది చెప్పాడు అనేది మేము విన్నవిస్తాం. ఎన్నో ఏళ్ల నుంచి పాటుపడి ఉండింది.
ఈరోజు ఒక వైభవం వచ్చింది. టీడీపీ హయాంలో వచ్చింది. బాగా చేశారు, బాగా వేశారు. కానీ 1,17 లక్షలు అయింది. ఇంత అయిందో వాళ్ళకి తెలియాలి. బాగా ఈ అండర్ బైపాస్ ఇచ్చారు. ఈ బ్రిడ్జి వేసినంత మాత్రం ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా స్పీడ్ బ్రేకర్లు పెట్టి వాళ్ళు స్పీడ్ వాళ్ళ వేగాన్ని నిరోధించి ఒకరి వెనకాల వెళ్ళి అందరూ ముందు పోవాలనుకోకుండా పోయి ఈ 40 రోజుల్లో పోలీసు వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎటువంటి ట్రాఫిక్ అవసరం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్ట్ చేసి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చేసిన పోలీసు వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి. ఇటువంటి ప్రయాణాలు సాగించాలి, శుభోదాలి, స్పీడ్ బ్రేకర్ పెట్టి వాళ్ళ వేగం చేయాలి. ఒకరి వెంట పోకుండా ట్రాఫిక్ నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్లో సహకరించి మన నెల్లూరుకి ప్రమాద రహిత నెల్లూరు చేయాలని కోరుకుంటున్నాను. బ్రిడ్జి పరిస్థితి గతంలో ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు బాగాలేదు. చాలా సంవత్సరాలకి 4 రోజులకు వచ్చి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి వల్ల బ్రహ్మాండంగా దీన్ని అభివృద్ధి అయింది. దీనికోసం ముగ్గురు రూటు ప్రజలందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. కూటమి నాయకత్వం, మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి గిరిరెడ్డి వీళ్ళ నాయకత్వంలో ఈ 47 రోజులకి ఈ బ్రిడ్జి ఓపెన్ చేసిన దానికి ఆ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నా వందనం, శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఎంతో పండగ చేసుకుంటూ ఈ బ్రిడ్జి ఓపెన్ చేసిన దానికి మేము కూడా పండగ చేసుకుంటూ ఈ గత 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడ వాటర్ డ్రైనేజీ లేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి, మన కోటమిరెడ్డి ఎమ్మెల్యే గారు చేసిన దానికి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవుడి దేవత బాగా కష్టపడ్డారు, బాగా చేశారు. సూపర్గా ఉంది. అందరికి సౌకర్యంగా బాగుంది. టీడీపీ గవర్నమెంట్ బాగా ఫాస్ట్గా చేస్తుంది. నాయుడు గారు బాగా కష్టపడుతున్నారు. 24 అవర్స్ కష్టపడుతున్నారు. ఇది మాత్రం ఒకప్పుడు రెడ్ లైన్, ఇప్పుడు గ్రీన్ లైన్ చేసేసారు. అంతమంది గుంటలు మెట్లు ఉండేది, మనుషులు కూడా బండ్లకి ఇబ్బందిగా ఉండేది. బండ్లు కూడా డ్యామేజ్ అయిపోయి, ఇప్పుడు డ్యామేజ్ అయిపోయి గ్రీన్ లైన్ అయిపోయింది. సూపర్గా ఉంది, సూపర్గా చేశారు. చాలా కష్టపడ్డారు. నాయుడు గారు కష్టపడుతున్నారు పాపం 24 అవర్స్. టీడీపీ గవర్నమెంట్ చాలా బాగుంది. ఇంకేమైనా చెప్పంటారు సార్? మనకి గతంలో కూడా అంటే ట్రాఫిక్ పరంగా ఆలోచించినట్లయితే ఇది మెయిన్ రామలింగపురం నుంచి మన బీఆర్ సెంటర్ మెయిన్ నగర జంక్షన్ కాబట్టి ఇటు ఈస్ట్ నుంచి వెస్ట్ కలిపేదానికి అంతకుముందు రోడ్డు ఉన్నప్పుడు నార్మల్గా ట్రాఫిక్ అనేది ఫ్లో ఉండేది. అయితే గత 30 రోజుల నుంచి రోడ్డు మీద ఉన్న చిన్న గుంతలు అయితేనేవి ఏదైనా చూడాలని మంచిగా రోడ్డు అనేది జర్నీకి ఇబ్బంది లేకుండా తేవాలనే ఉద్దేశంతో గత 30 రోజుల నుంచి మనకి ఈ రోడ్డు అండర్ రెనోవేషన్లో ఉంది. రెనోవేషన్లో ఉన్నప్పుడు మాత్రం ఈ 30 రోజులు కొద్దిగా మనకి ఈ మెయిన్ రోడ్డు కాబట్టి ఇటు వచ్చే ట్రాఫిక్ అంతా చిన్నపాటి వెహికల్స్ అన్నీ కూడా ఇటు విజయమాల్ గేట్ వైపు, అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్, హెవీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కేవీఆర్ జంక్షన్ వైపు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా ట్రాఫిక్ అనేది మనకి హెవీగా అనిపించిన మాట వాస్తవం గత 30 రోజుల నుంచి. అయితే ఈరోజు చాలా ఫాస్ట్ కంప్లీట్ చేసి ఈరోజు మనకి నగర ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ చాలా ట్రాఫిక్ ఫ్లో అనేది కూడా వస్తూ ఉందనేది. సో ఈ రోజు నుంచి మనకి విజయమాల్ గేట్ అయితేనేమి, అదేవిధంగా కొంచెం ఈ కేవీఆర్ వైపు కూడా కొద్దిగా ట్రాఫిక్ అనేది నార్మల్ అవుతుంది. ఈ రోడ్డును కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు నుంచి మంచిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాడుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ట్రాఫిక్ అందరూ సహకరించండి. దయచేసి ఓవర్ స్పీడ్తో పోవద్దు. ఈ మధ్యలో కూడా ఈ మన రేడియం సెక్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు రేపటిలో. సో అందరూ అది గమనించుకొని అందరూ మంచిగా వాళ్ళ ప్రయాణాన్ని సాగించాలి. నెల్లూరు నగరంలో ప్రధానంగా వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఈ అండర్ బ్రిడ్జిలో నీళ్లు నిలబడిపోయి అనేక ఇబ్బందులు పడుతూ ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉండింది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ యొక్క అండర్ బ్రిడ్జిని ముత్తుకూరు గేట్ దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జిని బాగా లెవెల్ పైకి లేపేసి బాగా చేసేసినారు. దీనికి అంతటికీ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చొరవతో ఈ కార్యక్రమం జరిగింది. దీనివలన ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కొద్దిసేపు వరకు వచ్చిందానికి ఏమైతే 11 అవుతుంది, 11 మొత్తం కంప్లీట్ ఓపెన్ చేశారు. కార్లు, బైకులు అన్ని ప్రశాంతంగా వెళ్తూ ఉన్నాయి. అలాగే మన లైసెన్స్ చూపిస్తూ ఉంటాడు బైక్ వెళ్తున్నాయో ఒకసారి ఈ విధంగా దాచారుగా తీసుకెళ్ళండి. బైక్
అది కొంచెం జరపాలి, మళ్ళీ జరుపుకోండి. అది కొంచెం జరుపుకుంటే ఇదంతా ఫ్రీగా అటుపక్క